నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు కానీ కుమారుడు కానీ మరెవరును ఎరుగరు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ 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 ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ 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 ది లార్డ్. యేసువా వందనం, యేసు రాజా స్తోత్రం, మరియ తనయ వందనం, పాపుల రక్షక వందనం, కరుణామయుడా వందనం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ 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 ది లార్డ్. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ. హల్లెలూయా హల్లెలూయా. త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ ఆరాధన, త్రియేక దేవ మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సామాన్య 33వ ఆదివారంలో ప్రవేశించాం. మనకి సామాన్య ఆదివారాలు ఎన్ని ఉన్నాయి? సామాన్య ఆదివారం, ఆర్డినరీ సండేస్ 33. మళ్ళీ వచ్చే ఆదివారం క్రీస్తు రాజు మహోత్సవం, అంటే 34 ఆదివారాలు సామాన్య ఆదివారాలు. ఈ సామాన్య ఆదివారాలు అయిపోయిన తర్వాత మనం కొత్త కాలంలో ప్రవేశిస్తాం. ఏ కాలంలో ప్రవేశిస్తాం? ఆగమన కాలంలో ప్రవేశిస్తాం. క్రీస్తు రాకడ కోసం మళ్ళీ మనము తయారు చేసుకునేటువంటి కాలం ఆగమన కాలం. తర్వాత క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ కాలం, మళ్ళీ తిరిగి సామాన్య కాలం, తర్వాత తపస్సు కాలం, తర్వాత పాస్కా కాలం, మళ్ళీ తర్వాత సామాన్య కాలం. ఈ కాలాలన్నీ ప్రభు మన తల్లి అయిన శ్రీ సభ మనల్ని ఆధ్యాత్మికపరమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి సిద్ధపాటులో మళ్ళీ మనం తయారు చేసుకోవడానికి మనకి ఇచ్చినటువంటి పవిత్ర కాలాలు. అయితే ఒకరోజు పునీత డొమినిక్ సావియర్ గారు తన స్నేహితులతో పాటు బాస్కెట్ బాల్ ఆడుకుంటున్నాడు. ఏమాడుకుంటున్నాడు? బాస్కెట్ బాల్. మన పిల్లలందరూ వాలీబాల్, షటిల్ ఆడతారు కదా. అదేవిధంగా పునీత డొమినిక్ సావియర్ గారు వాళ్ళ స్నేహితులతో ఆడుతున్నప్పుడు ఒక వ్యక్తి వారిని పలకరించి ఈ విధమైనటువంటి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఏమని ప్రశ్న వేస్తున్నాడంటే, ఇప్పుడే కాలం అంతమిస్తే, క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ వస్తే, మీరు మరణిస్తే మీరేం చేస్తారు? అదే దేవుడు మీకు ఇప్పటికిప్పుడు తెలియపరిస్తే మీరేం చేస్తారు అని అడిగినప్పుడు తన స్నేహితులు ఏ విధమైనటువంటి సమాధానం ఇచ్చారంటే, ఇప్పుడే మా బాస్కెట్ బాల్ ఆటను ఆపేసి మేము త్వరగా మా ఇంటికి మేము పరుగున వెళ్ళిపోతాము, మా తల్లిదండ్రులు కలుసుకోవడానికి వెళ్ళిపోతాము, మా బంధుమిత్రులతో కలవడానికి వెళ్ళిపోతాము అని వాళ్ళు సమాధానం చెప్పారు. అయితే డొమినిక్ సావియర్ గారు ఏమాత్రం ఏ క్వశ్చన్ ఆయన భయం లేదు, ఆయన ఆడుకుంటూనే ఉన్నారు. మరి ఆ వ్యక్తి డొమినిక్ సావియర్ గారిని అడిగారు, మరి నీ పరిస్థితి ఏమిటి? అప్పుడు పునీత డొమినిక్ సావియర్ గారు అంటారు, దేవుడు వచ్చి చెప్పిన, దూతలు వచ్చి చెప్పిన, ఈ రోజే అంతిమ కాలము, ఈ రోజే క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ, ఈ రోజే నేను మరణిస్తాను అని చెప్పినప్పటికీ నా ఆట మాత్రము
నేను ఆపను. ఎందుకంటే నేను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను. నన్ను నేను సిద్ధపాటు చేసుకున్నాను. నేను సిద్ధంగానే ఉన్నాను. నాకు ఎటువంటి భయం లేదని సమాధానం ఇచ్చాడు ప్రియమైనటువంటి సహోదరులారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మన పరిస్థితి ఏమిటి? ఇప్పుడే మన ప్రపంచం అంతా అంతమిస్తుంది. క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ వస్తుంది. మనమందరం మరణిస్తున్నాం, మనమందరం చనిపోతున్నాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? లక్ష్మి గారు, మన పరిస్థితి ఏంటి? దేవాలయంలో పెట్టి మీ ఇంటికి పారిపోతారా? అమ్మా, ఎప్పటికైనా మరణించేవాడు కాబట్టి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అదే ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి సందేశం. మనం ఎప్పుడు సిద్ధపడుగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. నన్ను నేను ఏ విధంగా సిద్ధపరచుకోవాలి, నన్ను నేను ఏ విధంగా క్రీస్తు రాకడ కోసం నన్ను నేను ఏ విధంగా సంసిద్ధం చేసుకోవాలి అనేటువంటి వాక్యానుగుణంగా ఈరోజు ధ్యానిద్దాం ప్రియమైనటువంటి సహోదరులారా. అయితే ఈ రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతుంది. చాలామంది ప్రవక్తలని అనుకునేటువంటి వారు, గొప్ప ప్రసంగికులు అనుకునేటువంటి వారు, గొప్ప దేవుని శక్తిని పొందినటువంటి వారు, ఆత్మవరాలు పొందినటువంటి వారు చాలా మంది పుకారు చెప్పారు. 2000 సంవత్సరంలో అదిగో యేసు ప్రభు వచ్చాడా? 2005లో ఇదే ప్రపంచమంతా అంతరించిపోతుంది అని చాలా మంది అమెరికాలో అయితే వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్మేసుకున్నారు, వాళ్ళకున్నాయన్నీ అమ్మేసుకున్నారు. ఎవరో బోధలు ఇచ్చినటువంటి బోధల ద్వారా, కపట వేషధారులైనటువంటి బోధకుల యొక్క బోధన విని మన విశ్వాసాన్ని కోరుకోదని ఈరోజు ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో మార్కు సువార్త 11వ అధ్యాయము 32వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఆ దినము ఏ దినమని? ఆ దినమండి ఏ దినం? క్రీస్తు ప్రభు వచ్చేటువంటి రెండవ రాకడ ఆ దినము, ఆ గడియ ఎప్పుడు వచ్చినో నా తండ్రి తప్ప. తండ్రి ఎవరు? ఈ లోకాన్ని సృష్టించినటువంటి తండ్రి. నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు గాని కుమారుడు ఎవరు? క్రీస్తు ప్రభు. పరలోకము నుండి ఈ లోకానికి దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించినటువంటి దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ వాక్యాన్ని చదువుతాం. దేవుడు ఎంతగానో ప్రేమించినటువంటి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. కానీ కుమారుని కూడా వాక్యం ఏం చెప్తుంది? కాదు, కుమారుడు కూడా ఈ గడియ ఈ సమయము ఎప్పుడు వచ్చినో నా తండ్రి తప్ప పరలోకమందున్నటువంటి దూతలు కానీ కుమారుడు కానీ మరి ఎవరికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ వేషధారులు ఏంటండి? అదిగో వచ్చేస్తుంది అందరిని మగ్గు పెట్టేసి బయట పెట్టేసి చాలా కపట బోధన బోధిస్తున్నారు. జాగరూకులై ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ గడియ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, తండ్రికి తప్ప. కానీ తప్పనిసరిగా వస్తుంది. మరి మనం ఏం చేయాలంటే, మనం మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనంలో మనం ఎప్పుడు జాగరూకులై ఉండాలి, ఆ గడియ కోసం మళ్ళీ మనం తయారు చేసుకుని ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం. కనుక మేలుకోతో ఉండు, ఏలైనా ఆ గడియ
మీరు ఎరుగరు. మనము జాగరూకులై ఉండాలంతే, సిద్ధపడి ఉండాలంతే. విశ్వాసంతో నమ్మకంతో మనము మనము తయారు చేసుకుని సిద్ధంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. దానికి అనుగుణంగా మనం భయపడని అవసరం ఉంది. మనం సిద్ధంగా ఉన్నట్లయితే, మనము మనల్ని తయారు చేసుకున్నట్లయితే మనకెందుకు ఈ భయం? ఆ గడి ఎప్పుడు వస్తుందో తండ్రికి తప్ప మరెవరికి తెలియదు. కానీ మళ్ళీ మనము తయారు చేసుకుని సిద్ధపాటుగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. అదేవిధంగా లూకాసు వార్త 12వ అధ్యాయము 40వ వచనంలో, లూకాసు వార్త 12వ అధ్యాయం 40, కనుక మీరు సిద్ధపడి ఉండుడు, ఎలైనా మనిషి కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. చూడండి, ప్రభు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. మనం ఊహించని గడియలో, మనం ఆలోచించినటువంటి సమయంలో, మనము తయారు కాకున్నటువంటి పరిస్థితుల్లో ప్రభు వస్తాడు. తద్వారా మనం ఏం చేయాలి? మనము జాగరూకత కలిగి, సిద్ధపాటు కలిగి మనం తయారవ్వాలని దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా లూకాసు వార్త 17వ అధ్యాయము 27వ వచనంలో, నోవా కాలంలో ప్రజలు ఏ విధంగా తాము సిద్ధపరచుకోకుండా తాగటం, పెళ్లిళ్ళు చేసుకోవటం, వివాహాలు ఆడటం జరుగుతున్నటువంటి సమయంలో సిద్ధపాటుగా లేరు, జాగరూకతగా లేరు. మరి ఏం జరిగింది అప్పుడు వాళ్ళకి? నోవా ఎప్పుడైతే ఆ యొక్క వాడలో ప్రవేశించినప్పుడు త్రాగుచు వివాహం ఆడుచుండని జల ప్రళయము వాళ్ళని నాశనం చేసింది. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, నోవా కాలంలో ఉన్నటువంటి ప్రజల వలె కాకుండా, నోవా కాలంలో ఉన్నటువంటి ప్రజలు తాగుతూ తిరుగుతూ విచ్చలవిడిగా వివాహాలు ఆడుతూ అనేకమైనటువంటి అక్రమమైనటువంటి సంబంధాలు కలిగి జీవిస్తున్నప్పుడు జలప్రళయం వచ్చి వాళ్ళందరినీ నాశనం చేసే విధంగా దేవుని యొక్క రాకడ వస్తుంది. మనము నోవాలో ఉన్నటువంటి ప్రజల వలె కాకుండా మళ్ళీ మనము జాగరూకత కలిగి, సిద్ధపాటు కలిగి జీవించాలని దేవుడి రోజు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. అదేవిధంగా లూకాసు వార్త 17వ అధ్యాయము 28వ వచనంలో కూడా లోతు కాలంలో ఏ విధంగా అయితే క్రయ విక్రయములు ఇట్లే లోతు కాలంలో కూడా జరిగింది. ఏం జరిగింది? ప్రజలు తినచ్చు, తాగచ్చు, క్రయ విక్రయములు చేస్తూ ఆ గృహాలను నిర్మించుకుంటూ ఉండేది. కానీ లోతు సొలొమోను ఏ విధంగా వారందరూ నాశనం పడ్డారో మనము కూడా లోతు కాలంలో ఉన్నటువంటి ప్రజల వలె కాకుండా మళ్ళీ మనము సంసిద్ధంగా, ఆధ్యాత్మికంగా బలపరుచుకుని సిద్ధపాటుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, అయితే మనము ఆధ్యాత్మిక సిద్ధపాటు ఏ విధంగా చేసుకుంటున్నాం? ఆధ్యాత్మికంగా ప్రభు యొక్క రాకడ కోసం ఏ విధంగా సిద్ధపరచుకోవాలో కొద్ది సమయము మనం ధ్యానించుకున్నాం. మొట్టమొదటిగా ప్రియమైనటువంటి సహోదరులారా, నా విశ్వాసం ఏ విధంగా ఉంది? క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకున్నటువంటి నేను, క్రీస్తు ప్రభులో ఈ యొక్క కథోలిక శ్రీ సభలో సభ్యత్వాన్ని పొందినటువంటి నేను నా యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా దృఢపరుచుకుంటున్నాను? ఏ విధంగా బలపరుచుకుంటున్నాను? ఏ విధంగా నన్ను నేను సంసిద్ధంగా సిద్ధపాటు చేసుకుంటున్నానో మొట్టమొదటిగా మన యొక్క విశ్వాసాన్ని మనము పరీక్షించుకోవాలి. మన విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉన్నాం. ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉండొచ్చో ఈ కొండను ఇక్కడి నుండి పెరిగి పడేమన్నప్పుడు అది జరుగుతుంది అని చెప్తున్నాడు. ఆవగింజంత విశ్వాసమైన మనలో ఉందా? మత్తయి సువార్త 24వ అధ్యాయము
4-5 వచనాల్లో చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది బోధకుల వల్ల, కొంతమంది వాడు బోధించేటువంటి బోధన సరళి వల్ల మనము తన్మనమైపోయి, వాళ్ళకి మనము బానిసలమైపోయి, ఇదే దేవుని యొక్క సందేశం అనుకుంటూ, ఇదే దేవుడిచ్చినటువంటి శుభ సందేశం అని మనలో మనము ఆ విధంగా విని మనల్ని విశ్వాసాన్ని కొన్ని సందర్భాల్లో కోల్పోతాం. మన కథోలిక సమాజంలో, కథోలిక సంఘంలో ఎంతమంది ఈ కథోలిక విశ్వాసాన్ని కోల్పోయి వారి జీవితాన్ని జీవిస్తున్నారో మనందరికీ తెలుసు. మన కథోలిక సంఘం 12 మంది పునీతులు, పవిత్రులైనటువంటి శిష్యుల మీద నిర్మించబడినటువంటి పవిత్రమైనటువంటి సంఘం. పునీతులు, పితామహులు, కోట్లాది దూతలతో ప్రభుని స్తుతించేటువంటి పవిత్రమైనటువంటి శ్రీసభ. మరి ఇటువంటి శ్రీసభలో సభ్యత్వాన్ని పొందినటువంటి మనము కొన్ని సందర్భాలలో మన యొక్క విశ్వాసాన్ని సరళించుకుంటాం. మన యొక్క విశ్వాసాన్ని కొన్ని సందర్భాల్లో కోల్పోతూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వచనాల్లో యేసు ప్రభు ఈ విధంగా వారికి చెప్తూ ఉన్నారు, మిమ్ము ఎవరు మోసగింపకుండునట్లుగా మెలకువతో జీవించండి. అనేకులు చూడండి, వినండి, అనేకులు నా పేరిట వస్తారు, నేనే క్రీస్తు అని ఎందరినో మోసగిస్తారు. మీరు ఇతరుల గురించి, వాటి యొక్క సంబంధించినటువంటి విషయాల గురించి మీరు అనేక విధాలుగా వింటారు, మిమ్మల్ని తప్పుతో పెడతారు, మీ విశ్వాసాన్ని మీరు కోల్పోతారు. జాగరూకులై ఉండండి. ఇటువంటి బోధకుల విషయంలో శ్రద్ధ చూపండి, ఇటువంటి బోధన విషయంలో మీరు శ్రద్ధ చూపండి అని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుల, అటువంటి విశ్వాసం, నమ్మకంతో మనం జీవించాలి. క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి ఈ కథోలిక విశ్వాసంలో చిరకాలము జీవించే విధంగా ప్రభు మనల్ని దీవించాలని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవది, ప్రియమైనటువంటి సహోదరులారా, పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. మనలో పశ్చాత్తాపం ఉందా? మనలో మారు మనసు ఉందా? అందరూ తప్పులు చేస్తారు. నీతిమంతుడు 7 పర్యాయములు పాపంలో పడతాడు. ఎంత పవిత్రంగా ఉన్నా, ఎంత నిర్దోషులుగా జీవించాలనుకున్నా, ఇటువంటి సమాజంలో మనము ఏదో రకంగా పాపంలో పడతాం, ఏదో రకంగా సైతానుడు మనకు ప్రలోభ పెడతాడు. ప్రతి ఒక్కరు పాపంలో పడతారు. కానీ దానిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఆ పాపపు ఊపు నుండి మనము బయటికి రావాలి, మారు మనసు పొంది పశ్చాత్తాపడాలి, అనునిత్యము ప్రభుని ప్రార్థించాలి. అందుకనే ప్రభు చెప్తున్నాడు, మత్తయి సువార్త దర్శన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు యొక్క వాక్యం ఈ విధంగా చెప్తుంది. దర్శన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం, కనుక మీరు మీ పాపముల నుండి విముక్తి కండు మీరు పశ్చాత్తాపము పడనిచో ఆ దినము దొంగ వలె వచ్చినని ప్రభు వాక్యం చెప్తుంది. దర్శన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో మనం పశ్చాత్తాపడాలి. మనం చేసేటువంటి ప్రతి ఒక్క పాపానికి ప్రాయశ్చిత్తం పడాలి. మళ్ళీ మనము పాపాత్ములని మనం పరిగణించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మా యొక్క పలోటి, విన్సెంట్ పలోటి, మా యొక్క పునీతుడు, ఆయన రాత్రి పగళ్ళు ఇదిగో తాను చేసుకున్నటువంటి ఇనప కడ్డీలతో తను బాదుకునేవాడు. ఈ నిండా గాయాలు ఉదయం లేసి. ఎందుకని? ఆయన అనుకునేవాడు, నేను మహాపాపం, ఘోర పాపిని, నా దేవునికి నేను అనేకమైనటువంటి నా వాక్కు వల్ల, నా క్రియల వల్ల, నా యొక్క ప్రవర్తన వల్ల, నా యొక్క చూపు వల్ల, నా యొక్క జీవిత విధానం వల్ల నేను అనేకమైనటువంటి
ఆయన తను తాను శిక్షించుకునేవాడు. ప్రియమైనటువంటి సభ్యులు, ఎంత పవిత్రుడైనటువంటి వ్యక్తి అయినా సరే పునీతుడు. మరి అటువంటి స్వభావం మనతో ఉందా? ఎప్పుడైనా సరే ప్రభువా నేను పాపిని, ఘోర పాపిని, మహాపాపిని అని రొమ్ములు బాదుకుంటూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం. అందరు చేస్తున్నారు. ఎవరు పాపం చేయట్లేదు, ఎవరు అక్రమ సంబంధం లేదు, ఎవరు అనేక రకాలుగా పాపంలో జీవించడం లేదు అని ఆలోచనతో పాపము ఊపిలో పడుతున్నామే. కానీ ప్రభువా నేను చేసేది పాపమే, నా చూపంతా పాపమే, నా ఆలోచన అంతా పాపమే, నా యొక్క నడవడిక అంతా పాపమే, నా నోట్లో వచ్చే ప్రతి ఒక్క మాట పాపమే అని ఎప్పుడైనా సరే దుఃఖంతో ప్రాయశ్చిత్తం మనం కలిగామా లేదా మనం ఆలోచించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మనలో ఎప్పుడు చలనం ఉండదు, మనలో అటువంటి భావన లేదు, మనలో ఆ ప్రాయశ్చిత్తమైనటువంటి ఆ యొక్క ఆలోచన లేదు. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి లేనప్పుడు నన్ను నేను ఏ విధంగా సిద్ధపరచుకుంటున్నానో ఒకసారి ఆలోచించు. మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉన్నామా? లేదు. ఎక్కడ చూసినా స్వార్థము, అసూయ, కొట్లాట్లు, బూతులు, ఇక విచిత్రమైనటువంటి పాపపు లోయలో పడిపోయినటువంటి మనము ఏ విధంగా సిద్ధంగా ఉన్నామో ఒకసారి ఆలోచించు. పాప సంకీర్తన చేయాలి. ప్రతి ఆదివారం నేను పూజకు ముందు పాప సంగీతం కూర్చుంటాను. ఎంతమంది పాప సంగీతం చేస్తారు? ఈరోజు ఎంతమంది చేశారండి పాప సంగీతం? ప్రకాష్ గారు చెప్తున్నారు, ఫాదర్ గారు పాప సంగీతం చేయడానికి ఉన్నారు, ఈ యొక్క సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఎంతమంది మొత్తుకున్నా సరే మన పాపం చేయలేరు కదా, మన పవిత్రులు కదా, అవునా? మన పవిత్రులు. మనకెందుకు పాప ప్రక్షాళన, మనకెందుకు కావాలి? పాప సంగీతం మనం ఎందుకు చేయాలి? ఎందుకంటే మనం పాపం చేయలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడలేదు, ఎవరిని వేరెత్తి చూపలేదు, చెడ్డ చూపులు చూడలేదు, చెడ్డ తలంపులు తలంచలేదు. మరి మనకెందుకు పాపం చేసినాం? ప్రియమైనటువంటి సహోదరుల ద్వారా ఆలోచించండి. మనం ఏది ముఖ్యమో దానిని చేయడానికి మనం ప్రయత్నించాలి. పాప సంకీర్తన చేయాలి, పాప ప్రక్షాళన చేయాలి, మనస్తత్వం కలగాలి, మనలో పరివర్తన రావాలి. లేకపోతే మనం ఎన్ని దీక్షలు తీసుకున్నా, ఇక్కడ నుండి విశాఖపట్నం నడిచినా, ఇక్కడ నుండి గొడవలు వెళ్ళినా శూన్యం. మనం ఏది చేసినా మనలో కొంత మార్పు రాదు. మనం ఎప్పుడు ఏ విధంగా ఉంటామంటే, ఒకసారి చెప్పాను చంద్రని, పిల్లులాగా ఉంటాం. దేవాలయంలో ఉన్నప్పుడు పవిత్రులుగా ఉంటాం, హల్లెలూయా 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 పూజిస్తాం. బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా జాగ్రత్తతో మనం ఉండాలని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అదేవిధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అనునిత్యం ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేర్స్తారో వారే నా సోదరుడు, సోదరి, నా తండ్రి, నా తల్లి అని ప్రభు చెప్పారు. మరి దేవుని యొక్క చిత్తాన్ని కనుక మనం జీవించినట్లయితే మళ్ళీ మనము సిద్ధపరుచుకున్నట్టు. అదేవిధంగా అందరికీ సేవకుడై ఉండాలి. అందరిలో చివరివాడిగా ఆలోచించాలి. మార్కు సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో ఈ వాక్యాన్ని చదువుతాం. మళ్ళీ మనము ఆధ్యాత్మికంగా తయారు చేసుకున్నట్లయితే మనము తగ్గుబాటులో తగ్గించుకోవాలి. అసలు మనం తక్కువ, మన ఆలోచనలు తక్కువ, మన మాటలు తక్కువ, మనం జీవించే జీవిత విధానం తగ్గదు, ఇంకేమి తగ్గదు. కానీ మనము పవిత్రమైనటువంటి పద్ధతులకి పెట్టడం. అందరు క్లాప్ పట్టండి అమ్మా. మనం పవిత్రమైనటువంటి ఎవరు? మనం దేవుని బిడ్డలు కాదు, పవిత్రమైనటువంటి కథోలిక బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ మనలో ఏ కోశానా మనం కట్టం,
సేవకు రూపం దాల్చు, నేనే గొప్ప, నన్ను మించినోడు ఎవరు లేడు. ఈ విధంగా మనం జీవిస్తాం. మరి ఏ విధంగా మనం సిద్ధంగా ఉన్నామో మళ్ళీ మనము పరీక్షించుకోవాలి. అదేవిధంగా పరులను క్షమించాలి. ఇది తప్పనిసరిగా మనం క్షమించాలి. మన కుటుంబంలో కూడా ఎవరైనా తప్పు చేసినా దాన్ని పదే 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 ఏదైతే చూపకూడదు. అందరూ బలహీనలే. నువ్వు ఏదైతే చూపితే నీ వెంట ఎన్ని వేళ్ళు చూపిస్తున్నాయి? నేను ఒక ఏళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు నాకు చూపిస్తాను. తద్వారా ముందుగా నీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను క్షమించాలి. సమాధానంలో జీవిస్తారు, సంతోషంగా జీవిస్తారు. మనము క్షమాగుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అందరినీ క్షమించాలి. ప్రేమతో మనం పలకరించాలి. ప్రేమతో అందరినీ మనము పలకరించి జీవించాలని ప్రభు చెప్తున్నాడు. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ రెండవ రాకడ ఎందుకు సంభవిస్తూ ఉంది? ప్రభు చెప్తున్నాడు ఈ రెండవ రాకడ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఈ రెండవ రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ధ్యానించినట్లయితే ప్రభు చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలలో, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనము 3వ వచనంలో, నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు ఉన్నవి, లేకునచో నేను మీతో ఈ విధంగా చెప్పేవాడిని. ఎందుకంటే రెండో రాకడ అటువంటి నివాస స్థలంలో మనందరినీ చేర్చడానికి ప్రభు వస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి సంతోషమా దుఃఖకరమా? ప్రభుని యొక్క సన్నిధిలో అనేకమైనటువంటి పర్ణశాలలు ఉన్నాయి. మరి అటువంటి పర్ణశాలలో ప్రభు మనకి ఇస్తానంటున్నాడు. అది ఎప్పుడు జరుగుతుంది? మనం మరణించాలి, లేకపోతే రెండో రాకడ రావాలి. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను మీకు ఈ యొక్క స్థానాన్ని మీకు ఇస్తానని ప్రభు చెప్పాడు. రెండవది ప్రభు చెప్పేది ఏంటంటే, దర్శన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో మనలను తీర్పు తీరుస్తాడు ఒక రాజుగా. దర్శన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో, ఇదిగో నేను త్వరలో రానున్నాను, వారి వారి క్రియలను బట్టి వారికి వసపడేటువంటి బహుమానము నా వెంట తీసుకువస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు జరుగుతుందని? ఈ బహుమానం ఎప్పుడు వస్తుంది? మనం మరణించినప్పుడు, లేకపోతే రెండవ రాకడ. ఆయన వెంట అనేకమైనటువంటి బహుమానాలు తీసుకొస్తారు. అందరికీ కాదు, అందరు కనుకోకండి. ఈ బహుమానం ఎవరికి? ఎవరైతే నీతి నిజాయితీగా పరులను ప్రేమిస్తూ, శత్రువులను ప్రేమిస్తూ, క్షమించి మంచి జీవితం, విశ్వాసమైనటువంటి జీవితం జీవిస్తారో అటువంటి వారే ఈ యొక్క బహుమతిని పొందుతారని ప్రభు చెప్తున్నారు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఇంకా అనేకమైనవి చెప్తాం. కానీ ఇటువంటి విషయాలు మనం ధ్యానించడానికి మనం ఎక్కువగా శ్రద్ధ చూడం. కథలు చెప్పండి, ఇంకొక విషయాలు చెప్పండి, 2 చెవులు కొరేసి వింటాం. కానీ ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనము శ్రద్ధ చూడండి. అందరూ వెళ్ళిపోయారు, ఒక్కరిలో ఉత్సాహం లేదు. అందరి ముఖాల్లో ఏదో కోల్పోయినట్టు. ఎందుకంటే మనం సిద్ధంగా అమల సిద్ధంగా ఉన్నామా? మరి అమ్మా, నువ్వు ఎప్పుడు సిద్ధంగానే ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, చివరిగా మళ్ళీ మనం పరీక్షించుకున్నాం. నేను ఏ విధంగా క్రీస్తు రాకడ కోసం ఏ విధంగా నేను నా ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో సిద్ధపాటు కలిగి జీవిస్తున్నాను. నాలో ఈ కొరత ఉన్నట్లయితే ఇతరులు క్షమించేటువంటి విధానం కానివ్వండి, తగ్గుదల ధోరణి కానివ్వండి, విశ్వాసం విషయంలో కానివ్వండి,
ఇంకా ఏ ఇతరమైనటువంటి విషయాల్లో నన్ను నేను సిద్ధపరచుకునే విధంగా నీ యొక్క అనుగ్రహాలు నాకు ఈ దివ్య బలి పూజ ద్వారా ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున. దయచేసి అందరి నుంచి